భూమి కళ్ళు తెరిచిందనే విధంగా అంటూ ఉంటే, ఏంటమ్మా నువ్వు అంటుంది? భూమి కళ్ళు తెరిచిందా? అవునురా, నీ పూజ విఫలం కాలేదురా. నువ్వు చేసిన మొక్కుకు ఆ దేవుడు మృత్యుంజయుడిగా వరం ఇచ్చాడు. అందుకే భూమి కళ్ళు తెరిచింది. నువ్విచ్చిన కుంకుమ భూమి తలపై పెట్టగానే భూమి కళ్ళు తెరిచిందిరా. చాలా సంతోషంగా ఉంది అని ఈ విధంగా అంటూ ఉంటే, అంతలో శరత్చంద్ర ఆ మాట విని వెంటనే పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. అంతలో కృష్ణప్రసాద్ వస్తాడు. చెర్రీ కూడా వస్తాడు. ఇప్పుడు భూమికి ఎలా ఉందా? బాగుందండి, ఆపరేషన్ సక్సెస్ అయ్యింది అని చెప్పగానే ఇక చెర్రీ కూడా చాలా సంతోషంగా, ఇంకేంటి, నా మువ్వ, నా సిరిమువ్వ కళ్ళు తెరిచింది, చాలు, ఇక నాకు చాలు అని చెర్రీ అనుకుంటూ ఉంటాడు. ఇక ఇంతలో కృష్ణప్రసాద్, చెర్రీ ఇద్దరు కూడా లోపలికి వెళ్తారు. అంతలో శరత్చంద్ర మాత్రం, మళ్ళీ నువ్వు ఇలా చూస్తావని అనుకోలేదమ్మా. ఎందుకమ్మా ఇలా ఎందుకు చేశావు? ఎందుకు నాన్న? ఏమైంది నాన్న? మళ్ళీ ఈ పిలుపు నేను వింటానో లేనో అని అలా బాధపడిపోయానమ్మా. నీకేమైనా జరగరానిది జరిగితే అసలు ఈ నాన్న ఉండడు. ఎందుకని అంటే, నీ మీద నేను పంచప్రాణాలు పెట్టుకున్నాను తల్లి. నీకేమైనా అయితే నేను ఉండలేనమ్మా. అయినా వాడి కోసం నీ ప్రాణాలని నువ్వు అడ్డు పెట్టడం ఏంటమ్మా అనే విధంగా అంటూ ఉంటే, అలానే భూమి చూస్తూ ఉంటుంది. ఎందుకమ్మా, ఎందుకు ఇలా చేసావు చెప్పమ్మా, ఎందుకు ఇలా చేసావు అని అడుగుతూ ఉంటాడు. వాడి ప్రాణానికి నీ ప్రాణం అడ్డేసి నువ్వు కాపాడాల్సిన అవసరం ఏముందమ్మా, చెప్పమ్మా అనే విధంగా అంటూ ఉంటే, అలానే భూమి చూస్తూ ఉంటుంది. అలా మౌనంగా ఉంటే, నేను ఏమనుకోవాలి తల్లి, చెప్పు తల్లి, ఎందుకమ్మా, ఎందుకు నువ్వు కాపాడావు? చెప్పమ్మా, ఎందుకు కాపాడావమ్మా? వాడిని నువ్వు ప్రేమిస్తున్నావా? చెప్పు తల్లి, వాడిని నువ్వు ప్రేమిస్తున్నావా అని అడుగుతూ ఉంటే, అలానే చూస్తూ ఉండిపోతుంది భూమి. ఇలా మౌనంగా ఉంటే నేను ఏమనుకోవాలమ్మా? నీ మౌనం అంగీకారం అనుకోవాలా, లేదంటే కాదనుకోవాలా? ఎలా అనుకోవాలో చెప్పు తల్లి అనే విధంగా అనగానే, అప్పుడు వెంటనే కృష్ణప్రసాద్ కూడా సైగ చేస్తూ ఉంటాడు. చెప్పు భూమి, ప్రేమిస్తున్నానని చెప్పు అనే విధంగా అనగానే, అవును, నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను అనే విధంగా చెప్పగానే ఒక్కసారిగా షాకింగ్గా అలానే చూస్తూ ఉంటాడు. ఇక చెర్రీ మాత్రం, అంటే భూమి అన్నయ్యను ప్రేమిస్తుందా? అందుకే అన్నయ్యను కాపాడిందా అనే విధంగా అంటూ చాలా బాధగా దీనంగా చూస్తూ ఉంటాడు. అంటే నువ్వు వాడిని ప్రేమిస్తున్నావా తల్లి? అందుకేనా నీ ప్రాణాన్ని నువ్వు పణంగా పెట్టావు? అవును నాన్న, నాకు ఆయనంటే చాలా ఇష్టం నాన్న. ఆయన లేకుండా నేను ఉండలేను నాన్న అనే విధంగా అనగానే అలాగే షాకింగ్గా చూస్తూ ఉండిపోతాడు. ఇక వెంటనే చెర్రీ బయటకు వస్తాడు. చాలా బాధపడిపోతూ ఉంటాడు. అప్పుడు శరత్చంద్ర మాత్రం, అసలు వాడంటే నీకెందుకమ్మా ఇష్టం? వాడిని నువ్వు ప్రేమించాల్సిన అవసరం ఏముంది? ఏమో నాన్న, నాకు ఆయనంటే చాలా ప్రేమ నాన్న. ఆయన లేకుండా నేను ఉండలేను నాన్న. నాకు ఆయన కావాలి నాన్న అనే విధంగా అనగానే ఇక ఏం చెప్పాలో అర్థం కాక షాకింగ్గా చూస్తూ ఉండిపోతాడు. ఇక కృష్ణప్రసాద్ ఇలా చెప్తూ ఉంటారు. ఆయన కోసం నువ్వు నీ ప్రాణాన్ని త్యాగం చెయ్యాలని అనుకున్నప్పుడు వాడు నీ ప్రేమని ఖచ్చితంగా అంగీకరిస్తాడమ్మా అనే విధంగా చెప్పగానే, ఇక అదే సమయానికి గగన్ భూమి మాట్లాడడాన్ని చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. నా పూజ ఈ విధంగా ఫలిస్తుందని నేను అనుకోలేదమ్మా. భూమి కళ్ళు తెరిచింది, చాలమ్మా, ఈ జన్మకి నాకు ఇది చాలు అని గగన్ చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక చెర్రీ మాత్రం చాలా బాధపడిపోతూ ఉంటాడు. నా ప్రేమని నేను చంపుకుంటాను, ఎందుకంటే నాకు భూమి కంటే ఏది ఎక్కువేం కాదు. అలా అని నాకు అన్నయ్య చాలా ఎక్కువ, కాబట్టి నా ప్రేమని అన్నయ్యకే అంకితం చేసేస్తాను. ఇక నా మనసులో భూమిని
చంపేసుకుంటాను అని చెర్రీ అనుకుంటూ చాలా బాధపడిపోతూ చూస్తూ ఉంటారు. నేను ఇప్పుడే వాడితో మాట్లాడతానమ్మా. వద్దు, ఎందుకంటే నా ప్రేమ గురించి ఆయనకి నేనే చెప్పాలని అనుకుంటున్నాను. నా ప్రేమ గురించి మీరెవ్వరు కూడా ఆయనకి చెప్పకండి. ఎందుకమ్మా, ఎందుకు వద్దంటున్నావు? అంటే నాన్న, మీరెవరు చెప్పినా కూడా ఆయన మీ మీద ఉన్న ద్వేషంతో నన్ను కాదనుకుంటే ఆయన లేని జీవితం నేను ఉండలేను నాన్న. అందుకే నాకు ఆయన కావాలి. ఆయనతో పాటు ఆయన ప్రేమ నాకు సొంతం అవ్వాలంటే నేను సమయం చూసుకుని ఆయనతో మాట్లాడతాను అని చెప్పగానే ఇక వెంటనే కృష్ణప్రసాద్ అలానే చూస్తూ ఉంటాడు. ఇక మరోవైపు మాత్రం ఏంట్రా ఇక్కడే ఆగిపోయావు, రా నాన్న అని అనగానే ఇక గగన్ వెంటనే అలా భూమి దగ్గరకు రాగానే కృష్ణప్రసాద్ శరత్చంద్ర బయటికి వస్తాడు. భూమి, మళ్ళీ నువ్వు ఇలా కళ్ళు తెరుస్తావని అనుకోలేదు. నేను ఇలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నీకోసం వీడు చెయ్యరాని పూజ చేశాడమ్మా. ఆ దేవుడికి మొక్కు తీర్చాడు. ఇదంతా నీ వల్లే. ఇప్పుడు దేవుణ్ణి వీడు నమ్ముతున్నాడు అంటే కూడా నీ వల్లే అమ్మా. ఏంటి ఆంటీ? అవును, మా అన్నయ్య నీకోసం మొదటిసారి పూజ చేయడం, దేవుడికి దండం పెట్టుకోవడం, చేతులెత్తి జోడించి దండం పెట్టడం ఇదే మొదటిసారి భూమి నేను చూడటం అని అనగానే ఇక భూమి అలా సంతోషంగా చూస్తూ ఉంటుంది. నన్ను బ్రతికించడానికేనా ఇదంతా మీరు చేసింది? అవును తైతక్క, నిన్ను కోప్పడాలి కదా, మరి నీతో ఎప్పుడూ పోట్లాట పెట్టుకోవాలి కదా. మరి ఎవరితో పోట్లాట పెట్టుకోవాలి? అందుకే బ్రతికించాలని అలా చేశాను అని అనగానే భూమి ఎంతో సంతోషంగా చూస్తూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం శరత్చంద్ర ఫోన్ చేస్తూ శరత్చంద్రకు అపూర్వ ఫోన్ చేస్తుంది. బావా, ఇప్పుడు భూమికి ఎలా ఉంది బావా? భూమి కళ్ళు తెరిచి మాట్లాడుతుంది అనే విధంగా శరత్చంద్ర చెప్పగానే అపూర్వ షాక్ అయిపోతుంది. ఏంటి బావా నువ్వు అంటుంది? అవును, భూమి మాట్లాడుతుంది. అపూర్వ, అవునా బావా, ఎంత సంతోషకరమైన వార్త చెప్పావు. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను బావా అని అంటూ కాల్ని కట్ చేసి ఫోన్ని వెంటనే కింద నేలకేసి కొడుతుంది. ఏమైంది? ఏం జరిగింది అపూర్వ? ఏం చెప్పమంటావు పిన్ని? ఆ భూమి కళ్ళు తెరిచిందంట అని అనగానే ఒక్కసారిగా షాకింగ్గా గోరింటాకు చూస్తూ ఉంటుంది. చెప్పానా అలానే జరిగింది. నువ్వు ఎన్ని ప్లాన్స్ చేసినా కూడా చివరికి ఏమైందో చూసావా అని అంటూ ఉంటుంది. పిన్ని, ఇంకెప్పుడు కూడా ఇలాంటివి నా ముందు మాట్లాడుకు అని అంటూ కోపంగా అపూర్వ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మరోవైపు మాత్రం చెర్రీ ఇలా అనుకుంటూ ఉంటాడు. భూమి ప్రేమిస్తుంది, ప్రేమను బయటకు ఎక్స్ప్రెస్ చేయలేకపోతుంది. అందుకే భూమి మెడలో తాళి కట్టమని అన్నయ్యకు చెప్పాలి అని వెంటనే చెర్రీ అక్కడి నుండి బయలుదేరుతాడు.